చేయాలని ఆ బిడ్డ ఎప్పుడో మాట్లాడేది. అలాంటి ధైర్యం గల శక్తి ఒక ఆడపులి అనే అమ్మాయి చనిపోయిందంటే ఎవరైనా తెలంగాణ కాదు ఆంధ్ర తెలంగాణ జీర్ణించుకునే పరిస్థితులు లేదు. ఆ కుటుంబానికి ఏకైక పాప ఒకటే కూతురు. ఆ కూతుర్ని ఒక ఏంది కొంతమంది అయ్యో ఒక పిల్ల కదా మేము పెంచుకుంటామని ఇంట్లో కూర్చొని పెట్టుకుంటే సమాజం కోసము వాళ్ళు ఆనిమిత్తి అని ఉన్న బాధలలో వాళ్ళ పాప కానీ మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగా వాడు హత్య చేయకపోతే మాతో సమానం కూర్చోవాలి. కూర్చొని అలా చేయలేదు వంద శాతం ఆయనే చేస్తాను. కుటుంబ సభ్యులే కాదు అలాంటి కొంచెం కూర్చొని కలిసి చేసిన వల్ల పాట పెట్టేసిన అనుమానించినప్పుడు పడాలి. లేదంటే జీవిత ఖైదీగా ఉండేదాకా మేము పోరాడతాము. అమ్మాయికి న్యాయం చేయడానికి మేము ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులకే ఇలా న్యాయం జరుగుతుందంటే జర్నలిస్టు అంత ఉండి ఇలా విదేశన పేద ప్రజల కోసం గొంతించి మాట్లాడిన ఈ రోజు అన్యాయంగా వాడు చంపి ముఖం కాచుకొని వెళ్ళిపోయినందు వాడు ఎంత దుర్మార్గుడు. ఎక్కడున్నా మేము వదిలేదు లేదు. అయిన తర్వాత వారి గౌతం బట్టి జోహార్ స్వేచ్ఛ జోహార్ స్వేచ్ఛ ముందేసిన ఆడపిల్ల ఇవాళ నువ్వు ప్రజల కోసం వెన్వెంటూ ఇవాళ చంపేందంటే మా చేతులు చేతులు ఎంతమంది అవేదో అవేదో దాన్ని పెద్ద ఎత్తున నోటీస్ మన సిపి గారికి కలుస్తాము. మదమెక్కి అహంకారంతో ఎంతో అభయలు ఇలాంటి రోజు ఒక వార్త